అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు వేలి ముద్రల ఫోర్జరీ. రచన సుజన శ్రీ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? స్వింగ్ డోర్ నెట్టుకుని ఇన్స్పెక్టర్ రాజేంద్ర లోపలికి అడుగుపెట్టాడు. సారథి అండ్ రామ్మూర్తి డిటెక్టివ్ ఏజెన్సీలోకి. హలో ఇన్స్పెక్టర్, చెప్పా పెట్టకుండా ఇలా ప్రత్యక్షమయ్యారే? అంత అర్జెంట్ అయితే మేమే వచ్చేవాళ్ళం కదా, సారథి ఆశ్చర్యంతో అన్నాడు. అవును సార్, కాకితో కబిరంపితే రెక్కలు కట్టుకుని వచ్చేవాళ్ళం కదా. అలా కుర్చీలో కూర్చోండి. బొర్నవెటా కావాలా? కూల్ డ్రింక్స్ కావాలా? రామ్మూర్తి వంట పాడాడు. వాళ్ళిద్దరి ఆదరణను లక్ష్య పెట్టనట్టుగా గంభీరంగా ఉండిపోయాడు రాజేంద్ర. ఇంతకీ ఏం జరిగింది సార్? ఏదైనా హత్య? సారథి అసలు విషయంలోకి వచ్చాడు. అవును మిస్టర్ సారథి, హత్య జరిగింది. హంతకుడి తల వెనక భాగం పచ్చడి అయిపోయింది. అంతేకాదు, హతుడి రక్తంలో తడిసిన వేలిముద్రలు గోడల నిండా హత్యాయుధం మీద దొరికాయి. అవి ఎవరివో తెలిసాయా? తెలిసాయి. అవి ఎవరివంటే మిస్టర్ సారథి అనే వ్యక్తివి. ఏంటి సార్, పొద్దున్నే మీరేదో జోక్ చేస్తున్నట్టున్నారు? రామ్మూర్తి నవ్వాడు. అలా నవ్వకు, నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను. నిజానికి మరొకరైతే ఈ పాటికి బేడీలు వేసి లాకప్లో వేసి ఉందిరు. సారథి హత్య చేశాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అందుకే క్రితం రాత్రి మీరెక్కడ తిరిగారు, ఏం చేశారో చెప్పండి సారథి. ఏంటి సార్ ఇది దారుణం? నేరాల్ని పరిశోధించి హంతకుల్ని, నేరస్తుల్ని న్యాయానికి అందించే ఒక డిటెక్టివ్ హత్య చేయడమా? అందులోనూ మోటుగా, కసిగా, తల చితగ్గొట్టి చంపడమా? నిజానికి మా ఇద్దరిలో ఎవరికైనా హత్య చేసే అవసరం కలిగితే పిస్టల్తో కాల్చే చంపుతాం, కానీ ఇలా కోల్డ్ బ్లడెడ్ హత్యలు చస్తే చెయ్యం. ఏమంటారు గురువుగారు? రామ్మూర్తి సారథి వంక చూశాడు. సారథి బల్ల మీద పేపర్ వెయిట్ని అటూ ఇటూ తిప్పుతూ మౌనంగా ఉండిపోయాడు. మిస్టర్ సారథి, ఇంతకీ మీరు నోరు విప్పనే లేదు. రాజేంద్ర అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. అదే ఆలోచిస్తున్నాను ఇన్స్పెక్టర్. నా మీద పగబట్టిన వ్యక్తులెవరో ఈ పని చేసి ఉండాలి. ఎవరై ఉంటారా అని? అంటే నేను జైలుకు పంపిన నేరస్తులెవరో ఈ మధ్యన విడుదలై ఉంటారు. అతడే ఈ హత్య చేశాడు. నేరాన్ని నా మీదకి నెట్టాడు. దాంతో అతడి శత్రువు ఒకడు చనిపోయాడు, మరొకడు ఆ నేరానికి ఉరికంబం ఎక్కుతాడు. ఇన్స్పెక్టర్ రాజేంద్ర టోపీ తీసి బలమే పెట్టాడు. అది సంభవం కావచ్చు, కానీ నా పని నేను నెరవేర్చుకోవాలి కదా. నిన్న రాత్రి 9:30 లేదా 10 గంటల మధ్య ఈ హత్య జరిగి ఉండొచ్చు. ఆ వేళలో మీరెక్కడున్నారు? ఆ విషయం చెప్పబోయే ముందు మీ దృష్టికి మరొక ముఖ్యమైన సమాచారం చెప్పాలి. వారం రోజుల క్రితం ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. తన పేరు లక్ష్మణ్ రావు అని చెప్పాడు. తనని ఎవరో హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని, తనను రక్షించాలని చెప్పాడు. ఇంతలో ఇన్స్పెక్టరు సిగరెట్ వెలిగించి ఆ సిగరెట్ కేసుని అతని ముందుకు తోశాడు. ఆ కేసుని అందుకొని దాన్ని తెరిచి తీసుకుని కేసు మూసేసి తిరిగి అతడికి ఇచ్చేశాను. అతడు నాకు సిగరెట్ కేసును అందించడంలో గల అంతరార్థం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఏమిటది? నా వేలి ముద్రలు సంగ్రహించడానికి వేసిన ఎత్తుగడ అది. అర్థం లేని మాటలు. సిగరెట్ కేసు మీద నుంచి మీ వేలిముద్రడు అతడి ఇంట్లోని గోడల మీదకు, హత్యాయుధం మీదకు పాకాయి అంటారు. అది ఎలాగా? అవును సార్, సరిగ్గా అంతే జరిగింది. మీ కట్టుగద ఆపండి. నిన్న రాత్రి మీ కార్యక్రమం గురించి చెప్పండి ఎకనైనా అని అరిచాడు ఇన్స్పెక్టర్ రాజేంద్ర. ప్రఖ్యాత రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే అయిన గుప్తా గారింట్లో రాత్రి పార్టీ జరిగింది. బహుశా మీకు ఆహ్వానం వచ్చి ఉండాలే, సారథి నింపాదిగా చెప్పాడు. అతడిలో ఏ విధమైన ఉద్వేగము లేదు. అవును, నాకు కూడా ఆహ్వానం వచ్చింది, కానీ మా బంధువుల ఇంట్లో వివాహానికి హాజరు కావలసి ఉండడం వలన నేను పార్టీకి రాలేకపోయాను. ఇన్స్పెక్టర్ రాజేంద్ర తలూపాడు. రాత్రి 9:30 కాబోలు మేము పార్టీకి వెళ్లే సన్నాహాల్లో ఉండగా మాకు ఫోన్ కాల్ వచ్చింది. మాకు కొత్త క్లయింట్ ఒక ఆయన తగిలాడు లేండి, వారం రోజుల క్రితం. అతడు తననెవరో హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని, తనకు రక్షణ కల్పించమని కోరాడు. అతడికి అనుమానం వేసినప్పుడు మాకు ఫోన్ చేయమన్నాం. అలాగే అతడు రాత్రి మేం ప్రయాణ సన్నాహంలో ఉండగా ఫోన్ చేశాడు.
ఆటో రిక్షాలో మేము బయలుదేరాం. అతడి చిరునామాకు సగం దోవలో ఒక కారు వేగంగా దూసుకొచ్చి మాకు అడ్డంగా ఆగింది. ఎవరో మమ్మల్ని అటకాయించబోతున్నారనే మేము కారులోని వ్యక్తుల్ని ఎదుర్కోబోయాం. కారులోంచి ఎమ్మెల్యే గారి బావమరిది దిగాడు. పార్టీ మొదలవబోతోందని సారథి రామ్మూర్తుల్ని దగ్గరుండి తీసుకురమ్మని గుప్తా గారు ప్రత్యేకంగా చెప్పారు. మేము మరొక అరగంటలో వస్తామన్నా వినలేదు అత్తగాడు. చేసేదేం లేక కారులోకి ఎక్కాం. అంటే 9:30 నుంచి పార్టీ అయిపోయేదాకా మీరు గుప్తా గారింట్లో నుంచి బయటికి రాలేదా? లేదు. పార్టీ అయిపోయాక మళ్ళీ కారులో మా ఇంటి దగ్గర గుప్తా గారి బావమరిది దిగబెట్టి వెళ్ళాడు. అప్పటికి టైం 1 గంట కావస్తోంది. గుప్తా గారిని ఇతర అతిథుల్ని ప్రశ్నించి ఆ విషయం తెలుసుకుంటాం. కానీ మీ వేలి ముద్రలు హతుడింట్లో గోడ మీద హత్యాయుధాల మీద ఎలా వచ్చాయి? అవి ఎలా వచ్చాయో నాకేం తెలుసు. కానీ మీరు నా మాటల్ని నమ్మకపోవచ్చు. అంటే మీరనేది ఏంటి? మీ వేలి ముద్రలు ఫోర్జరీ చేయబడ్డాయి. అద్భుతం, మహా అద్భుతం సారథి. సంతకాలు ఫోర్జరీ చేయడం గురించి నాకు తెలుసు, కానీ వేలిముద్రల ఫోర్జరీ బహుశా మీరు సృష్టించి ఉంటారు అని అంటున్నాను. నాతో పరాచికాలు ఆడడానికి ఇప్పుడే సమయం దొరికిందా మీకు? ఇన్స్పెక్టర్ రాజేంద్ర చిరాగ్గా అన్నాడు. లేదు ఇన్స్పెక్టర్, నేను చెప్పేది నిజం. కావాలంటే చూడండి అంటూ సొరుగుల పుస్తకం వెతికి వాటి మధ్య నుంచి అమెరికన్ జర్నల్ని ఒకదాన్ని తీసి ఇన్స్పెక్టర్ ముందు పడేశాడు. ఇన్స్పెక్టర్ రాజేంద్ర అందులోని పేజీలు తిరగేసాగాడు. నమ్మశక్యం కాకుండా ఉందే. ఎంతకీ వేలిముద్దర్ని ఫోర్జరీ ఎలా చేస్తారంటారు? జనరల్లోని వ్యాసం చదివే ఓపిక విరామము లేని ఇన్స్పెక్టర్ అడిగాడు. చాలా సింపుల్. సిగరెట్ కేసు కానీ నీళ్ల గ్లాసు కానీ మనం పట్టుకున్నప్పుడు మన చేతి వేలిముద్రలు వాటి మీద స్పష్టంగా పడతాయి. వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళి వాటికి సరిపోయే మైనం మీద మోల్డ్ తయారు చేసి మైనాన్ని గట్టిపరుస్తారు. గ్రామ్ఫోన్ రికార్డు మీద సన్నని గీతల్ని రికార్డ్ చేసినట్టే. అయితే హంతకుడు ఎవడో చాలా పకడ్బందీగా ముందే వేసుకున్న పథకం ప్రకారం ఏ హత్య చేశాడు. సరే, మీరు నాతో రావాలి. గుప్తా గారిని కలుసుకొని వద్దాం. నా డ్యూటీ ప్రకారం ఎంక్వైరీ పూర్తి చేయాలి కదా. అలాగే సార్, మీతో సహకరించడానికి మేము ఎప్పుడు సిద్ధులమే అంటూ సారథి కుర్చీలోంచి లేచాడు. పోలీస్ జీప్ ఎమ్మెల్యే గారింటి ముందు ఆగింది. ఓ ఇన్స్పెక్టర్ గారా, నిన్న పార్టీకి రాకుండా తప్పించుకుని ఇప్పుడు వస్తున్నారా? నిష్ఠూరం ఆడాడు గుప్తా. క్షమించండి, బంధువుల ఇంట్లో వివాహం ఉండడం వల్ల రాలేకపోయాను. పోతే మీ నుంచి చిన్న సమాచారం కావాలి సార్. సారథి మీ ఇంటికి 10 గంటలకు వచ్చానని చెప్తున్నాడు. అప్పటి నుంచి పార్టీ అయ్యేదాకా అక్కడే ఉన్నట్టు రూఢీగా చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పగలను. రాత్రి 9:15 దాకా సారథి రాకపోయేసరికి నేనే మా బావమరిదిని పంపాను కారిచ్చి వాళ్ళని తీసుకొచ్చేందుకు. క్రితం ఏడాది మా ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో సారథి పరిశోధించి దొంగను పట్టుకున్నాడు. పోయిన డబ్బు చాలా భాగమే దొరికింది. అప్పటి నుంచి ఆయన అసిస్టెంటు మా ఆప్తుల్లో ఒకటైపోయారు. పార్టీ జరిగినంతసేపు అతడు మీ కళ్ళెదుటే ఉన్నాడా? మీ పోలీసులకి ప్రతిదీ అనుమానమే సార్. అతడు నా పక్కనే ఉన్నాడు. నేను స్వాగతం చెప్పిన అతిథులతో చిలోక్తులుగా మాట్లాడుతూ వాళ్లను కూడా చాలా ఉల్లాసపరిచాడు కూడాను. మీ ఇంట్లో పార్టీకి హాజరైన ఒకళ్ళిద్దరు ముఖ్య అతిథుల్ని పేర్కొనగలరా? గుప్తా మరో 3-4 పేర్లు సూచించాడు. ఇన్స్పెక్టర్ రాజేంద్ర నోట్బుక్లో వాటిని రాసుకున్నాడు. పోలీస్ జీప్ మళ్ళీ బయలుదేరింది. మీ వద్దకి మధ్య ఎవరో వ్యక్తి వచ్చాడన్నారే, అతడి సమాచారం చెప్పండి సారథి. అతడి పేరు లక్ష్మణరావు, స్టాక్ బ్రోకర్నని చెప్పుకున్నాడు. అతడు నివసించేది నుంగంబాకంలో. డాక్టర్ మురళీధర్ ఇంట్లోని గ్యారేజ్ అతడి నివాసమట. నిజంగా అతడి పేరు లక్ష్మణరావు కాదు, రామారావు. అతడే ఇప్పుడు హత్య చేయబడింది. ఇన్స్పెక్టరు ఆశ్చర్యంతో అరిచాడు. అయితే అతడు నాతో మారుపేరు చెప్పి ఉండొచ్చు. అతన్ని చంపుతానని బెదిరిస్తూ ఒక జాబు వచ్చిందట. దాన్ని నాకు చూపించాడు. అతడి ఇంటి వద్ద 2-3 రోజులు నిఘా ఏర్పాటు చేశాం. లక్ష్మణరావు ఉదయం 8 గంటలకు బయటికి వెళ్ళేవాడు. రాత్రి పొద్దుపోయేదాకా ఇల్లు చేరుకునేవాడే కాదు. అతడు స్టాక్ మార్కెట్లో తీరిక లేకుండా ఉండేవాడనుకుంటా. ఇన్స్పెక్టర్ అడిగాడు.
ఒకరోజు అతడి దినచర్యను గమనించాం. అతడు ఎక్కువగా పార్కులోనే గడిపేవాడు. చెట్ల నీడల్లో పడుకొని నిద్రపోయేవాడు. మొదటి షో సినిమాకు విధిగా ప్రతిరోజు హాజరయ్యేవాడు. మరి అతడి పోషణకు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చేదో అదే అర్థం కావడం లేదు. ఒకసారి మనం అతడి ఇల్లు చూసొద్దామా సార్? శారద అడిగాడు. దాందే ఉంది, అలాగే పోదాం. జీపు మరొక దారిన మళ్ళింది. మార్చిరీలో శవాన్ని చూశారు. ఇతనే నా వద్దకు వచ్చిన లక్ష్మణరావు అన్నాడు సారథి. ఇతడు అసలు పేరు రామారావు. మీతో అతడు అబద్ధం ఆడి ఉండాలి, రాజేంద్ర నిదానంగా చెప్పాడు. రామారావు ఉరఫ్ లక్ష్మణరావు ఇంటికి దారితీశారు అందరూ. విశాలమైన ఆవరణలో మధ్యగా పెద్ద బంగ్లా ఉంది. అందులోని డాక్టర్ మురళీధర్ నివసిస్తున్నాడు. ఒక మూలగా గ్యారేజ్ ఉంది. దానికి పెద్ద రేకు గేట్ ఉంది. ఆ గేటు రోడ్డు మీదకే ఉండడం వలన గ్యారేజీ లోపలికి రాకపోకలు బంగ్లాలోని వ్యక్తులకి కనపడవు. గ్యారేజీకి కాపలా కాస్తున్న ఇన్స్పెక్టర్ రాజేంద్రకి సెల్యూట్ చేశాడు. గేట్ చివర ఇన్స్పెక్టర్ రాజేంద్ర, సారథి, రామ్మూర్తి లోపలికి ప్రవేశించారు. గోడల నిండా సినిమా తారల క్యాలెండర్లు తగిలించున్నాయి. మడత మంచం, మరొక మూల కుర్చీ, టేబుల్ ఉన్నాయి. టేబుల్ మీద డిటెక్టివ్ నవలలు చదివి చిందరవందరగా పడేసున్నాయి. గ్యారేజీ మధ్యగా చెక్కలతో పార్టీషన్ ఉంది. దానికి అవతల స్టవ్, 4-5 మసిగిన్నెలు ఉన్నాయి. 2 కూజాలు ఉన్నాయి. ఇంతకీ ఇక్కడ హత్య జరిగినట్టుగా ఎవరు గమనించారు? ముందుగా రాత్రి బీట్ కానిస్టేబుల్ ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉండగా ఈ గ్యారేజీలోంచి పేలుడు వినపడిందట. అతగాడు డాక్టర్ గారిని మేలుకొల్పి గ్యారేజీ తెరిపించి చూశాడు. లక్ష్మణరావు నెత్తురు మడుగులో పడి ఉన్నట్ట. అంటే హంతకుడే ఆ పేలుడిని ఏర్పాటు చేసి ఉండాలి. తను వెళ్ళిపోతూ అతడు వెళ్ళిపోయిన కాసేపటికి ప్రేలుడు సంభవించగానే చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకొచ్చి హత్య జరిగిన విషయం చూడాలని అతడి పథకం. సారథి గ్యారేజీలోని డ్రాయరు, పుస్తకాల అల్మరా వెతకసాగాడు. దేనికోసం మీరు ఎతికేది? అతడి బ్యాంక్ పాస్ పుస్తకాల కోసం చూస్తున్నాను. లావాటి బైండ్ పుస్తకంలో దాచిపెట్టబడి ఉన్న పాస్బుక్ని బయటికి లాగాడు సారథి. ఆంధ్ర బ్యాంకు సేవింగ్స్ పాస్బుక్ అది. గత 6 నెలలుగా 1000 రూపాయలు చొప్పున జమ కట్టబడి ఉంది. విత్డ్రాలు అస్సలు లేవు. పుస్తకాన్ని ఇన్స్పెక్టర్ చేతికిచ్చాడు సారథి. తర్వాత గోడ మీద వేలి ముద్రల్ని భూతద్దంలో పరీక్షగా చూశాడు చాలాసేపు. ఇన్స్పెక్టర్, ఈ మేలి ముద్రల్లో ఒక పెద్ద లోపం ఉంది, కనిపెట్టారా? నేను వాటిని పరీక్షించలేదు. ఏమిటా లోపం? మీరే చెప్పండి. వేలిముద్రలేవి పూర్తిగా పడలేదు. ప్రతి ముద్రలోనూ ఏదో ఒక మూల విరిగిపోయిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఏది? నన్ను చూడనియండి. ఇన్స్పెక్టర్ రాజేంద్ర భూతద్దం తీసుకొని పరీక్షగా చూశాడు. సారథి చెప్పింది నిజమేనని ఒప్పుకున్నాడు. ఆ బంగ్లా ఓనర్ డాక్టర్ మురళీధర్ అప్పుడే లోపలికి వచ్చాడు. ఓ, ఇన్స్పెక్టర్ గారా? హంతకుడు ఆచూకీ ఏమైనా దొరికిందా అండి? ఇంకా ఏది? కేసు పరిశోధనలోనే ఉందండి. అన్నట్టు చనిపోయిన రామారావు ప్రవర్తన ఎలాంటిదో చెప్తారా? అతడు ఎప్పుడూ ఇంటి పట్టున ఉండేవాడు కాదండి. ఉదయం 8 గంటలకు బయటకు వెళ్ళిపోయేవాడు. రాత్రి పొద్దుపోయాక వచ్చేవాడు. ఈ ఇంటి వాతావరణంలో మాత్రం ఏనాడు అల్లరి చిల్లరి పనులు ఏమీ చేయలేదు, మురళీధర్ చెప్పాడు. అద్దె క్రమక్రమంగా నెల ఇచ్చేవాడు. శారద అడిగాడు. చేరిన కొత్తల్లో 6 నెలల అద్దె బకాయి పడ్డాడు. గ్యారేజీ ఖాళీ చేసేయమన్నాను. 1 నెల గడువు ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. అలాగే నెల తిరిగే లోపల 6 నెలలు అద్దె చెల్లించేశాడు. ఆ తర్వాత నుంచి ఏ నెల అద్దె ఆ నెలే ఇచ్చేసేవాడు. సినిమా తారల క్యాలెండర్ల మధ్యగా ఏదో నంబరు కనిపించి కనిపించకుండా ఉంది. సారథి దాన్ని నోట్ చేసుకోమని రామ్మూర్తికి సౌజ్ఞ చేశాడు. మీ పరిశీలన పూర్తయితే మిమ్మల్ని మీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను స్టేషన్కి వెళ్ళిపోతాను. రాజేంద్ర ఇద్దరు వంక చూస్తూ అన్నాడు. మేము రెడీ సార్. జీప్ వెళ్తున్నప్పుడు సారథి మళ్ళీ మౌనాన్ని చీలుస్తూ అన్నాడు. రాజేంద్ర గారు, రామారావుకి అంత డబ్బు ఎలా వచ్చిందంటారు? బహుశా స్టాక్ ఎక్స్చేంజ్ మీద కమిషన్ సంపాదించాడేమో. అది అంత తేలికైన పనేం కాదండి. రామారావు చేసే వ్యాపారం బ్లాక్మెయిల్. 6 నెలల నుంచి అతడు ఎవరో డబ్బున్న వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నాడు. సగం వాడుకొని సగం బ్యాంకులో వేస్తున్నాడు. ఆరివీడిల్లు వానగురవా?
అంతేకాదు సార్, బ్లాక్మెయిల్ చేయబడుతున్న వ్యక్తి ఇతన్ని శాశ్వతంగా వదిలించుకునేందుకు మంచి పథకం వేసుకున్నాడు. అతడెవరో కానీ నాకు బద్ద శత్రువు అయి ఉండాలి. అందుకే రామారావుని హత్య చేసి ఆ నేరాన్ని నా మీదకి నెట్టాడు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు ఠా. మీ మీద అంత విరోధం పెంచుకున్నవారు ఎవరబ్బా? వాడెవడో స్మగ్లరో చీకటి బజారు వ్యాపారస్తుడో అయి ఉంటాడు. వాడెవరైంది రేపు ఇపాటికి ఆరాధియను? సారథి పెదవిని కొరుక్కుంటూ అన్నాడు. విస్కీ గ్లాసులోకి వంచుకుని కూర్చున్నాడు రామ్మూర్తి. సారథి సిగరెట్ తాగుతూ అటు ఇటు గదిలో పచారులు చేస్తున్నాడు. రామ్మూర్తి, టెలిఫోన్ డైరెక్టరీ వెతుకు. నీవు నోట్ చేసుకొచ్చిన నంబర్ ఎవరిదో చూడు. రామ్మూర్తి ఎగిరి గంతేసి డైరెక్టరీ అందుకున్నాడు. దానిలో పేజీలు తిరిగేశాడు. హారి భగవంతుడా, ఆ నంబర్ ఎవరిదనుకున్నావు గురు? ప్రఖ్యాత బిజినెస్ మ్యాగ్నెట్, లక్షాధికారి రాజారావుది. అంటే బంగారం వ్యాపారం, బియ్యం, అపరాల వర్తకం, టెక్స్టైల్ మిల్లు ఉన్న రాజారావేనా? అవునండి, అతడే. అతడికి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో లెక్క వేయాలంటే అరగంటకు తక్కువేం పట్టదు. అతడికి రామారావుకి ఏమిటి సంబంధం? పోనీ ఏదో బీరపిచ్చు లాంటి సంబంధం ఉన్నదే అనుకుందాం. ఆ రామారావుకి మనకి మధ్య శత్రుత్వం ఎందుకు ఉండాలి? రామ్మూర్తి మరొక ప్రశ్న వేశాడు. అన్నట్టు మనం గత ఏడాది నుంచి చేపట్టిన కేసులన్నీ నెమరువై చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించి మన పరిశోధనల వల్ల పట్టుబడి జైలుకి వెళ్ళిన వాళ్ళందరినీ ఒకసారి గుర్తు తెచ్చుకో. రామ్మూర్తి అరగంట సేపు ఫైళ్లతో కుస్తీ పట్టాడు. దొరికింది సార్. 10 నెలల క్రితం విదేశీ సరుకుల్ని చేరవేస్తున్న ఒక వ్యాపారస్తుడిని జైలుకు పంపాం, గుర్తుందా సార్? అతడి పేరు అహమ్మద్ ఖాన్. అతడితో ఈ రాజారావుకి వాటా ఉంది అని విన్నాం. కానీ రాజారావు తన పలుకుబడి ఉపయోగించి తనకసలు అతనితో ప్రమేయం లేదు అన్నాడు. కరెక్ట్. చూస్తూ చూస్తూ లక్షల రూపాయల సరుకు ప్రభుత్వ స్వాధీనం అయిపోయింది. పైగా అతడికి నమ్మకంగా పనిచేసిన అహమ్మద్ ఖాన్ జైలుకి పోయాడు. ఏదో పార్టీలో రాజారావుకి మనల్ని పరిచయం చేశారు ఎవరో. అప్పుడు అతగాడు మనల్ని కొరకొరా చూశాడు. అవును సార్, తప్పకుండా ఇది అతడి పని అయి ఉంటుంది. మనకు దొరికిన నంబర్కు ఫోన్ చేసి చూద్దాం, ఉండండి. తప్పకుండా జై. రాజారావు ఈ క్షణంలో ఎక్కడున్నది కనుక్కో. రామ్మూర్తి టెలిఫోన్ ముందు కూర్చుని బిజీ అయిపోయాడు. రాజారావు ప్రస్తుతం ఊళ్ళో లేట. కాటన్ మిల్కి వెళ్ళి 2 రోజులు అయిందట. చూసావా, హత్య జరిగిన సమయంలో తను ఊళ్ళో లేనట్టుగా గట్టి అలిబి సృష్టించుకున్నాడు. సారథి కనుబొమ్మలు ఎగరేశాడు. ఇవాళ సాయంత్రం మద్రాసుకు చేరుకుంటాడట. అతగాడి కాటన్ మిల్ మద్రాస్ సిటీ లిమిట్స్ దాటాక అదేదో పల్లెలో ఉంటుంది కదూ? అవును, సాయంత్రం రాజారావుని కలవాలి. మీరా? చూస్తూ చూస్తూ ఒంటరిగా వెళ్ళి హంతకుడికి ఎదురుపడతారా? పులి నోట్లో తలదూర్చడమే. రామ్మూర్తి ఆదుర్దాగా అడిగాడు. పులి నోట్లో తలదూర్చేది నేను కాదు, రామ్మూర్తి. నాతో ఎప్పుడు భేటీ వేసుకున్నాడో ఆ క్షణంలోనే రామ్మూర్తి పులి నోట్లో తలబెట్టేశాడు. సారథి కసిగా అన్నాడు. సాయంత్రం అయ్యేసరికి సారథి, రామ్మూర్తి ఇద్దరు రాజారావు అండ్ కో ఆఫీస్కి వెళ్ళారు. రామ్మూర్తి, నీవు కిందే ఉండు, నేను మేడ మీదకి వెళ్తాను. అరగంటలో నేను తిరిగి రాకపోతే నీవు పైకి రా. అలాగే. నీవు ఈ పాటికి అరెస్ట్ కాబడి జైల్లో ఉండి ఉంటావని కలలు కంటూ ఉంటాడు రాజారావు. నిన్ను చూడంగానే గుండె ఆగి మరణిస్తాడేమో. వాడంత సులభంగా జావాళ్లే. మన చేతికి చిక్కి ఉరికంబానికి ఎక్కొద్దు అంటూ సారథి మేడ మీదకి వెళ్ళాడు 4వ అంతస్తులోకి. గుమాస్తాలు, టైపిస్టులు, అకౌంటెంట్లతో కిక్కిరిసి ఉన్న 3 గదుల్ని దాటుకొని వెళ్ళాక మేనేజింగ్ డైరెక్టర్ అని ఎయిర్ కండిషన్ గది మీద బోర్డు కనిపించింది. ఆ గది పక్కగా సెక్రటరీ కూర్చుని ఉన్న బోర్డు కనిపించింది. గోడ్రేజ్ టేబుల్, 3 టెలిఫోన్లు, ఇంటర్కమ్ ఉన్నాయి ఆమె ముందు. చూడండి మిస్, నేను రాజారావు గారిని అర్జెంటుగా చూడాలి. మీకు ఇంటర్వ్యూ అనుమతి ఉందా? సెక్రటరీ కర్కశంగానే అడిగింది. లేదు, అయినా నేను వచ్చిన పని చాలా అర్జెంట్. అదేం లాభం లేదండి. ముందే అనుమతి పొంది ఉండకపోతే మీకు ఇంటర్వ్యూ దొరకదు, నిష్కర్షగా చెప్పేసింది సెక్రటరీ. బల్ల మీద టెలిఫోన్ మోగడంతో ఎస్ ప్లీజ్, రాజారావు అండ్ కో అంది సెక్రటరీ. అసలేమను తను పర్మిషన్ కోసం ఎందుకు అడిగానా అని అనుకున్నాడు సారథి.
ఆమె ఫోన్లో మాట్లాడుతూ తన పట్ల శ్రద్ధ చూపడం లేదని గ్రహించాడు అతడు. అతని నిర్లక్ష్యంగా పెద్ద పెద్ద అంగలతో ఎయిర్ కండిషన్ గది సమీపించి కన్ను మూసి తెరిచేలోగా గది తలుపులు నెట్టుకొని లోపలికి చొరబడ్డాడు సారథి. ఏయ్ ఆగు, ఏమిటి దౌర్జన్యం అంటూ వెనక సెక్రటరీ అరుపులు తలుపు మోయడంతో వినపడకుండా పోయాయి. ఆ గదిలోకి వెళ్ళాడు. ఏదో ఫైల్ తిరగేస్తున్నాడు రాజారావు. ఏయ్ ఏంటిది, నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు? సారథిని చూస్తూనే అరిచాడు రాజారావు. ఒకళ్ళు రానిచ్చేదేంటి, నేను రావాలనుకున్నాను, వచ్చాను అంతే. అన్నట్టు నన్ను పరిచయం చేసుకోవాలి కదూ. నా పేరు సారథి, ప్రైవేట్ డిటెక్టివ్. మనం లోగడ ఒకసారి పార్టీలో కలుసుకున్నాం. అబ్బో, పెద్ద గవర్నర్ లాగా దర్పం మొలకబోస్తున్నావే, ఇంతకీ అసలు నాతో పనేంటి నీకు? అతడి కళ్ళల్లో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అన్నట్టు మీ పార్ట్నర్ అహ్మద్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యాడా? ఇంకా లేదా? మీ కంపెనీల్లో ఏవో అవకతవకలు ఉన్నట్టు మాకు అనుమానంగా తోస్తోంది సుమా. నోరు మూసుకొని బయటికి పోతావా? లేక నీకంత శ్రమ అక్కర్లేదు మిస్టర్ రాజారావు. 2 నిమిషాలు మాట్లాడి నేను వెళ్ళిపోతాను అంతే. అసలు నీవి పాటికి జైల్లో ఉండాల్సిందే, ఇంకా బయట ఉన్నావెందుకు? రాజారావు ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకు? నేనేం నేరం చేశానని సారథి అమాయకంగా అడిగాడు. ఎందుకా? రామారావు అనే వ్యక్తిని హత్య చేసినందుకు సంతోషంగా అన్నాడు రాజారావు. దొంగ దొరికాడ్రా అనుకున్నాడు సారథి. అవును, రామారావు హత్య గురించి ఇంకా పేపర్లో పడనే లేదు. నీ దాకా ఎట్లా వచ్చింది అప్పుడే? అంటే నేను నిన్ను అనుమానించినట్టే జరిగింది. రామారావుని హత్య చేసింది నీవే ముమ్మాటికి. నీకేమైనా మతిపోయిందా? లేక తాగొచ్చావా? నేనేంటి హత్య చేయడం ఏంటి? అసలు నీతో నాకేం పని అంటూ టేబుల్ మీద కాలింగ్ బెల్ని 2 సార్లు నొక్కాడు రాజారావు. తలుపు తెరుచుకుని ఆజాను బాహుడొకడు లోపలికి వచ్చాడు. రామ్సింగ్, ఈ వెధవని ఎత్తి 4వ అంతస్తులోంచి కిందకు విసిరేయ్ అని అరిచాడు రాజారావు. ఆ వ్యక్తి వంక భయంగా చూశాడు సారథి. అతడు తనను సమీపించగానే కరాటే ఉపయోగించి అలవోకగా అతని చేతుల మీద పైకెత్తి వాకిలి వైపు విసిరేశాడు. తలుపు తోసుకుని వెళ్ళి ఆ వ్యక్తి అవతలి గదిలో పడ్డాడు. మిస్టర్ రాజారావు, నువ్వొక్కడవే తెలివిగల వాడిని అని అనుకోకు. ఇంకా నీ బాడీగార్డులు ఎవరైనా ఉంటే రమ్మను, నా తడాకా చూపిస్తాను అన్నాడు సారథి. రాజారావు డ్రాయర్ బయటికి లాగి అందులోంచి రివాల్వర్ తీసి సారథి కోసం చూశాడు. అప్పటికే సారథి ఎలివేటర్లో కిందకి చేరుకున్నాడు. తనకు రాజారావుకి మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పాడు. రామ్మూర్తిని కలుసుకోగానే ఇదివరకు మనం కేవలం ఊహించింది ఇప్పుడు నిజమని తేలిపోయింది. పేపర్లో పడకుండానే రామారావు హత్య గురించి అతగాడికి అసలు ఎలా తెలిసింది? కనుక అతడే హంతకుడు. కానీ నీవంత బాహాటంగా ఇతడు ఎదుట పడ్డమంత మంచిది కాదేమో. ఈ రాజారావు చాలా ప్రమాదకరమైన వ్యక్తిలా ఉన్నాడు. రామ్మూర్తి విచారంగా అన్నాడు. నిజంగానే అతను చాలా ప్రమాదకరమైన వాడు. కాకపోతే నన్ను ఈ హత్య కేసులో ఇరికించడానికి చూస్తాడా? ఇప్పుడు అతడు త్వరపడి ఇంకా కొన్ని పొరపాట్లు చేస్తాడు. అవే మనకు ఆయువు పట్టు. అతడేమైనా చేయని, మనం మాత్రం ఈ క్షణం నుంచి చాలా జాగ్రత్తగా ఉండకపోతే లాభం లేదు. రాజారావుని ఒక కంట కనబెట్టి ఉండు. అతడిని నీడలా వెన్నాడు. బహుశా నా ఊహ రేపో మాపో కాటన్ మిల్ దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే నన్ను ఇక్కడే ఉండి రాజారావుని వాచ్ చేయమంటారా అని అడిగాడు. అదే కదా దాని అర్థం. ఎందుకంటే రాజారావు నన్నైతే చూశాడు కానీ నిన్నెప్పుడు చూడలేదు కనుక నీవెవరో అతనికి తెలియదు. కనుక నీవే ఈ పనికి పూనుకోవాలి. రామ్మూర్తి అక్కడే మిగిలిపోయాడు. మర్నాడు ఉదయానికి రాజారావు కాటన్ మిల్కి ప్రయాణమైనట్టు వర్తమానం అందించాడు రామ్మూర్తి. మరో కారు వేసుకుని సారథి, రామ్మూర్తి అతగాడిని అనుసరించారు. మద్రాస్ నగరం దాటాక 10 మైళ్ళ అవతల ట్రంక్ రోడ్ మీదే ఉంది రాజారావు కాటన్ మిల్. దానికి కొద్ది దూరంలో రాజారావు విశ్రాంతి భవనం ఉంది. రాజారావు కారు నేరుగా కాటన్ మిల్లోకి వెళ్ళింది. అరగంట గడిచాక మళ్ళీ కారు బయలుదేరింది. గెస్ట్ హౌస్ చేరుకుంది. గెస్ట్ హౌస్ చుట్టూ 4-5 రకాల విస్తీర్ణం ఉంది. చెట్లు చేమలు పిచ్చిగా మలిచాయి. ఆవరణ చుట్టూ కంచె వేసి ఉంది. రాజారావుని గెస్ట్ హౌస్లో దిగబడిచి కారు తిరిగి టౌన్ వైపుగా వెళ్ళిపోయింది. తమ కారుని దూరంగా ఆప్ చేశాడు సారథి. రామ్మూర్తిని అక్కడే ఉండమని చెప్పి తనొక్కడే కాలినడకని బయలుదేరాడు.
చుట్టూ తిరిగొచ్చి బంగ్లా వెనక నుంచి ఆవరణలోకి ప్రవేశించాడు. గెస్ట్ హౌస్ దగ్గరకు చేరాడు సారథి. పిల్లిలాగా కిటికీల క్రిందగా నడుచుకుంటూ ఒక్కొక్క కిటికీ కర్టెన్ తొలగించి లోపలికి చూస్తున్నాడు. అలా ఒక పక్కన ముగించుకొని మరో పక్కకు వచ్చేసరికి ఆ వైపున ఎవరో మాటలు వినపడుతున్నాయి. కిటికీ దగ్గరికి చేరి కర్టన్ని వేలుతో తొలగించి లోపలికి తొంగి చూశాడు సారథి. లోపల రాజారావు సోఫాలో కూర్చునున్నాడు. అతడికి ఎదురుగా గుండ్రం టేబుల్ మీద టెలివిజన్ సెట్ ఉంది. దాని పక్కగా కుర్చీలో మరో వ్యక్తి కూర్చుని టెలివిజన్ గురించి వివరిస్తున్నాడు. దీన్ని అంతర్జాతీయ ఉత్పత్తి స్థాయిలో తయారు చేశాను. ప్రస్తుతం మన దేశంలో టెలివిజన్లు కొత్తగా తయారు చేయబడుతున్నాయి. కొన్నాళ్లలో రేడియోలకు బదులు అన్ని ఇళ్లలోనూ టెలివిజన్లు వస్తాయి అనేది మీకు తెలుసు అనుకుంటాను. ఆ వ్యక్తి ఆగాడు. అవునవును, అందుకు సందేహం ఏమీ లేదు. టెలివిజన్ ప్రసారాల్ని నెలకొల్పక ముందే దేశంలో టెలివిజన్ల ఉత్పత్తికి పోటీ పడుతున్నారు ఉత్పత్తిదారులు. రాజారావు తలూపాడు. అంతేకాదు, మార్కెట్లో ముందు ఏ బ్రాండ్ పెడితే వారికే కదా అధిక లాభాలు. కానీ మన దేశంలో ప్రస్తుతం తయారయ్యే టెలివిజన్లన్నీ నలుపు తెలుపువే. అందుకే నేను గత 2 సంవత్సరాలుగా శ్రమించి కలర్ టెలివిజన్ని కనిపెట్టాను. దీని తయారీకి అదనంగా ఖర్చు ఏమీ లేదు. మీ కృషి మెచ్చుకోతగిందే చటర్జీ గారు. ఏది ఒకసారి టెలివిజన్ని ప్రదర్శించి చూపుతారా? చటర్జీ టెలివిజన్ ఆన్ చేశాడు. ఒక యువతి బొమ్మ కనపడుతోంది అందులో. ఆమె దుస్తులు వివిధ రంగుల్లో, శరీర ఛాయ వాస్తవం కన్నా రమణీయంగా కనపడుతోంది. బేష్ 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 ఈ అఖండ ప్రజ్ఞకు నా జోహార్లు మిస్టర్ చటర్జీ. గత 2 ఏళ్లుగా దీన్ని కనిపెట్టేందుకే మీకు బోలెడంత డబ్బు పెట్టుబడి పెట్టాను. మన కృషి వృధా కాలేదు. అన్నట్టు దీని ఫార్ములా కానీ లేదా దీన్ని తయారు చేస్తున్న విషయాలు కానీ వేరెవరికి తెలియదు కదా? రాజారావు అనుమానంగా చూశాడు. నాకు మీకు తప్ప మూడో కంటి వాడికి తెలియనే తెలియదు. ఆఖరణ నా కుమార్తెకు కూడా తెలియదు. నీవేమో సైంటిస్ట్వి, నేనేమో వ్యాపారస్తుడిని. మనిద్దరం కలిసి ఈ సరికొత్త వ్యాపారాన్ని మొదలెట్టబోతున్నాం. ఇరాన్, ఇరాక్, ఆఫ్రికా దేశాలకు కూడా ఈ కొత్త సెట్స్ని ఎగుమతి చేయొచ్చు. కొద్దిలోనే మనం కోటీశ్వరులం అయిపోతాం. సారథి తను చూడదలుచుకున్నది చూశాడని ఇక ఆటేసేపు అక్కడ మసలడం మంచిది కాదు అని అనుకున్నాడు. టెలివిజన్ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకుందామని కుతూహలం ఉన్నా ఆ కోరిక చంపుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆ టెలివిజన్ని తయారు చేసిన సైంటిస్టు యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్. అతడిని లోగడ 1-2 సార్లు తాము చూడడం తటస్థించింది. అతడి నివాసం కూడా రామ్మూర్తి చూశాడు. పాపం ఆ సైంటిస్టు ఒట్టి వెర్రిబాగుల వాళ్లాగా ఉన్నాడు. కాకపోతే గుడ్డిగా రాజారావుని, ఈ మేకవన్నె పులిని నమ్మి అతడి చేతిలో పెడతాడా తన కృషి ఫలితాన్ని? ముందు ఆ టెలివిజన్ ఫార్ములాని రిజిస్టర్ చేయించాక రాజారావుకి తెలియజేయాల్సింది. అతన్ని ఉపయోగించుకుని రాజారావు కోట్లకు పడగెత్తుతాడు అన్నాడు సారథి. ఎందుకైనా మంచిది, రేపు ఉదయం చటర్జీ ఇంటికి వెళ్ళి రాజారావు నిజ స్వరూపాన్ని తెలుపుదాం. తగు జాగ్రత్తల్లో ఉండకపోతే రాజారావు ఎంతటి దారుణానికైనా వెనుదీయడు అని హెచ్చరిద్దాం. రామ్మూర్తి సూచన చేశాడు. కానీ చటర్జీ మన మాటల్ని లక్ష్య పెట్టకపోవచ్చు. పైగా తనేమీ టెలివిజన్నే తయారు చేయలేదని మన దగ్గర కూడా బుకాయించవచ్చు. అలా అయితే వాడి కర్మ వాడే అనుభవించి తీరుతాడు. స్నానపానాదులు ముగించుకొని సారథి, రామ్మూర్తి చటర్జీ ఇంటికి బయలుదేరారు. పెద్ద వాతావరణంలో ఒకదానికొకటి పొంతనం లేకుండా 3 వాటాలున్నాయి. ఒక వాటా తలుపు మీద ఎస్ చటర్జీ ఎంఎస్సిపి హెచ్ అని బోర్డు కనపడుతోంది. రామ్మూర్తి కాలింగ్ బెల్ నొక్కాడు. దడాల్ని తలుపు తెరుచుకుంది. ఎర్రగా ఉబ్బిన కళ్ళతో అందమైన 20 సంవత్సరాల యువతి తలుపు తెరిచింది. ఆగంతకులు ఇద్దరి వంక భయంగానూ ఆతృతగానూ చూసింది. మీరు మా నాన్నగారి గురించేనా వస్తుంటా? చూడమ్మాయి, నీవు అసలు ఎందుకు కంగారు పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. బహుశా చటర్జీ గారి కుమార్తె మీరేనా? అవునండి, నా పేరు సబిత. అన్నట్టు నాన్నగారు ఇంట్లో లేరా? లేరండి. ఆయన గురించే నేను ఆందోళన పడుతుంటా. నిన్న ఉదయం అనగా ఆయన ఇల్లు వదిలి వెళ్ళారు. రాత్రి కూడా తిరిగి రాలేదు. వారి గురించి సమాచారం చెప్పడానికి వచ్చారేమో అని ఆశపడ్డాను. సారథి, రామ్మూర్తి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. సారీ, మిమ్మల్ని వాకిట్లోనే నిలబట్టి మాట్లాడుతున్నాను, లోపలికి వచ్చి కూర్చోండి అంటూ సబిత
అడ్డం తొలగింది. కుర్చీలో కూర్చుంటా శారద అడిగాడు, ఇప్పుడు చెప్పమ్మా మీ నాన్నగారి గురించి. రామ్మూర్తి సబిత వంకే గుడ్లప్పగించి చూస్తున్నాడు, ఆమెను తినేసేలాగా. మా నాన్న పగలల్లా ఎక్కడ తిరిగినా రాత్రి తప్పకుండా ఇల్లు చేరుకుంటారు. అటువంటిది రాత్రి ఆయన ఇంటికి రాలేదు. ఆయన ఏమయ్యారు అని భయపడి చస్తున్నాను. వారు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడా వెళ్ళేది చెప్పే అలవాటే లేదు. మా ఇంటి వెనక రూమ్లో ఆయన చాలా రోజుల నుంచి దేని గురించో ప్రయోగాలు చేస్తున్నారు. నన్ను ఏనాడో ఆ రూమ్లోకి తొంగి కూడా చూడనిచ్చేవారు కాదు. నిన్న ఆయన ఎవరో ప్రముఖ వ్యక్తిని, అంటే మా నాన్న చేసే ప్రయోగాలకు ధన సహాయం చేస్తున్న వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్ళుంటారు అని ఊహించాను. రాత్రి వారు రాకపోవడంతో వారు దోవలో ఏదైనా ప్రమాదానికి గురయ్యారేమో అని భయంగా ఉంది. మీ నాన్నగారి ప్రయోగాల గురించి మీకేం తెలియదంటారు. రూఢిగా తెలియదు, కానీ ఇదివరలో రేడియోల గురించి అనేక ప్రయోగాలు చేశారని మాత్రం తెలుసు. ఈ మధ్యన ఆయన నాతో సంతోషంగా చెప్పసాగారు, బేబీ మనం త్వరలో లక్షాధికారులం అయిపోతాం అని. అన్నట్టు మా నాన్నగారితో మీకేం పని? మేము ప్రైవేట్ డిటెక్టివ్లం. నా పేరు సారథి, ఇతడి పేరు రామ్మూర్తి. టెలివిజన్ తయారీ గురించే వారితో మాట్లాడదామని వచ్చాను. మీ నాన్నగారిని కలుసుకునేందుకు మేము మళ్ళీ వస్తామే. ఈ లోపల వారి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే మాకు తెలియజేయడం మరవద్దు అంటూ తమ అడ్రస్ ఉన్న విజిటింగ్ కార్డు ఆమె చేతికిచ్చాడు సారథి. ఆఫీస్లో కూర్చుని కేసు వివరాలన్నీ స్టార్ట్ చేసుకుంటూ ఉండగా సవిత రన్నే వచ్చింది. ఓ మీరా, రండి రండి. మీ నాన్నగారు ఆచూకీ ఏమైనా తెలిసిందా అండి? రామ్మూర్తి అమ్మను ఆహ్వానించాడు. వారి జాడ తెలియలేదండి, కానీ వారి కారు సిటీలో ఒక సినిమా హాల్ దగ్గర దొరికిందని పోలీసులు ఫోన్ చేశారు. మనము తక్షణం అక్కడికి ఒకసారి వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం. అందుకు మీ సాయం కోరడానికి వచ్చాను అన్నది సబిత మగరుస్తూ. చూడమ్మాయి, కారును వదిలేసిన వ్యక్తులెవరో నిన్ను మమ్మల్ని దారి పట్టించేందుకు వేసిన పన్నాగం ఇది. మీ నాన్న సిటీలో మాత్రం లేరని ఖండితంగా చెప్పగలను. సారథి ఆమె వంక నిస్సహాయంగా చూస్తూ అన్నాడు. మీ మాటలు నాకు భయాన్ని కలిగిస్తున్నాయి. సబిత బెరుకుగానే అంది. మేం సేకరించిన సమాచారం మీకు విచారం కలిగించక తప్పదు. మీ నాన్న ఈ మధ్యనే కలర్ టెలివిజన్ని తయారు చేసే ఫార్ములాని కనిపెట్టాడు. ఆయన ప్రయోజనాలకు ధన సహాయం చేస్తున్న వ్యక్తి రాజారావు. అతడిని కలుసుకోవడానికి వెళ్ళాడు మీ నాన్న. అతడితో వ్యాపార సరళిలో మాట్లాడుతూ బిజీగా ఉండొచ్చు, లేదా అతడి చేతిలో మీ నాన్న బందీ అయి ఉండాలి. సారథి నిదానంగా చెప్పాడు. సబిత ఆశ్చర్యంతోనూ భయంతోనూ నోరు తెరుచుకొని వింటూ ఉండిపోయింది. ఇదేదో రేడియోలో సీరియల్ నాటికలా ఉంది. మీరు నాతో పరాచికాలు ఆడడం లేదు కదా అంది చివరకు. కాకపోతే మరేంటి, కారు చెక్కు చెదరకుండా రోడ్డు మీద దొరకడం చూస్తే మీ మటుకు మీకేమనిపిస్తోంది? కారుని రోడ్డు మీద వదిలేసే అవకాశమే కనుకుంటే నీకు ఫోన్ చేయడమో టెలిగ్రామ్ ఇవ్వడమో చేసి ఉండేవారు కదా. అవునవును, అది నిజమే సారథి గారు. మీరు ఎలాగైనా మా నాన్నగారిని విడిపించి రక్షించాలి. ఇదంతా చూస్తుంటే ఆ రాజారావు నాన్నని హత్య చేయడానికైనా వెనకాడడల్లే కనిపిస్తోంది. నీవు అంతగా అధైర్యపడవలసిన అవసరం లేదు బేబీ. బంగారు గుడ్డు పెట్టే బాతుని ఎవ్వరూ చూస్తూ చూస్తూ చంపరు. పోనీ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేస్తానో లాభం లేదు. తగిన సాక్ష్యాలు లేనిదే పోలీసులు మన మాటలు విశ్వసించరు. పైగా రాజారావు పోలీసులకు ఆచూకీ చిక్కకుండా మీ నాన్నను మాయం చేయగలడు కనుక వాణ్ణి నేనే దొరకబుచ్చుకుంటాను. ఈ లోపల మీ ఇంటిని ఒకసారి సోదా చెయ్యాలి. ఎందుకు? మా ఇంట్లో ఏముంది? మీ నాన్న ప్రయోగం గురించిన ఫార్ములా ల్యాబొరేటరీలో తప్పకుండా దొరుకుతుందని నా నమ్మకం. అందులో మీ ఇల్లు అడవిలో ఉన్నట్టుగా ఉంది. మిగతా వాటల్లాగా ఉండే భార్యాభర్తలందరూ పగటిపూట ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు కనుక మీరు లేనప్పుడు ఎవరైనా రాజారావు మనుషులు ఇంటి వెనక నుంచి కిటికీ పగలగొట్టి లోపలికి చొరపడే అవకాశం ఉంది. ఒకసారి మీ నాన్నగారి ల్యాబొరేటరీని చూసొద్దామా? సబిత వెంటే ఆమె ఇంటికి వెళ్ళారు సారథి, రామ్మూర్తి. ఆ ఇల్లు చాలా పాతబడింది. చటర్జీ ల్యాబొరేటరీ మూలల్ని సాలెగూళ్ళు అల్లుకొని ఉన్నాయి. ఒక మూలగా టేబుల్ మీద కాగితాల కట్ట ఉంది. పెన్సిల్తో కలంతో ఆ కాగితాల నిండా ఏవేవో లెక్కలు, ఈక్వేషన్స్ ఉన్నాయి. టెలివిజన్ తయారీకి పనికొచ్చే పరికరాలు మరికొన్ని ఉన్నాయి. డ్రాయర్లు, అల్మరాలు అన్నీ వెతికినా ఫార్ములా లాంటివి
ఏవీ కనిపించలేదు. అన్నట్టు నీవు ఏదో ఆఫీస్లో టైపిస్ట్గా చేస్తున్నావనుకుంటాను. మీ ఆఫీస్కి పోలేదా మీరు? లేదండి, 2 రోజులు సెలవు పెట్టాను. నా మనసు ఎందుకో ఏ క్షణానైనా డాడీ తిరిగి రావచ్చు అని చెప్తోంది. ఆయన సంగతి తెలిసేదాకా నేను ఆఫీస్కి వెళ్ళదలుచుకోలేదు. పగటిపూట ఈ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా ఉంటుంది కదా, నీకు ఒంటరిగా ఉండడానికి భయమేదు? అటు ఆఫీస్ కన్నా వెళ్ళు, లేదా తోడుగా ఎవరినైనా తెచ్చుకో. ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు అని అనుకుంటున్నాను అన్నాడు రామ్మూర్తి ఆ ఇంటి పరిసరాలను చూస్తూ. అసలు కేసు వదిలేసి కేవలం సబిత క్షేమాన్ని గురించే రామ్మూర్తి ఆదుర్దా పడ్డం చూసి సారథి నవ్వుకున్నాడు లోపలే. లేదు, ఈ ఇల్లు వదిలి నేను ఎక్కడికి రాను. నేనేమంత పెరికిదాన్ని కాదు, ఒక్కతనే ఉండగలను. ఏ క్షణానైనా మా నాన్న కానీ ఆయన్ని గురించిన సమాచారం కానీ రావచ్చు అని నా మనసు చెప్తోంది. సరే, నీ ఇష్టం. ఏదైనా విషమ పరిస్థితులు వస్తే మాకు ఫోన్ చేయడం మర్చిపోకు సబిత. అక్కడి నుంచి వెళ్ళిపోతూ సారథి హెచ్చరించాడు. సబిత ఆలోచిస్తూ కూర్చుంది. రామ్మూర్తి హెచ్చరించినట్టుగా తను ఏదైనా ప్రమాదం వెన్నట్టుకునుందా అని తీవ్రంగా ఆలోచించింది. ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ టెలిగ్రామ్ మెసెంజర్ వచ్చాడు. సబిత గారంటే మీరేనా? మీకు టెలిగ్రామ్ ఉందండి అంటూ టెలిగ్రామ్ అందించి సంతకం పెట్టుకొని వెళ్ళిపోయాడు. అర్జెంటు వ్యవహారం మీద ఉండిపోయాను. 3:30 గంటలకు గండి స్టేషన్లో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, వెంటనే రా. టెలిగ్రామ్ సారాంశం అది. టైం చూసుకుంది సబిత. 2:30 అయింది. పిచ్చిదానిలా నవ్విందామె. తండ్రి జాడ తెలిసింది. అతడు క్షేమంగా ఉన్నాడనమాట. ఈ డిటెక్టివ్లు చిన్న విషయానికి కూడా రాద్ధాంతం చేస్తారు అని మరోసారి నవ్వుకుంటూ తనకిలా టెలిగ్రామ్ వచ్చిందని సారథి ఆఫీస్కి ఫోన్ చేస్తేనో అని, ఎందుకు అనవసరమైన శ్రమ, తండ్రి తనను రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు కనుక తను నిర్భయంగా పోగలదు అనుకుని మళ్ళీ ఆ పని విరమించుకుంది. టాయిలెట్ అయి ఇల్లు తాళం పెట్టి ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కేందుకు స్టేషన్కి చేరుకుంది. బుకింగ్లో టికెట్ కొనుక్కొని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళగానే ట్రైన్ వచ్చింది. గండి స్టేషన్లో సబిత రైలు దిగింది. తండ్రి కోసం వెతికింది. ఆయన జాడలేదు. బహుశా స్టేషన్ బయట వేచి ఉన్నాడేమో అనుకొని బయటికి నడిచింది. రోడ్డు మీదుగా జాన్సన్ నల్లని కారును ఆనుకొని నిలబడ్డాడు. అతని అరచేతిలో చిన్న ఫోటో ఉంది. మాటి మాటికి ఆ ఫోటోలోకి చూస్తూ ట్రైన్ దిగి వస్తున్న యువతల వంక పరీక్షగా చూస్తున్నాడు. సబిత స్టేషన్ బయటకు వచ్చింది. ఆమెను చూడంగానే జాన్సన్ ముఖం వికసించింది. ఆమె చేరువు కాగానే, మేడం, మీ పేరేనా సబిత? నన్ను మీ నాన్నగారు పంపారు, ఈ కారులోకి ఎక్కండి అన్నాడు. సబిత అతన్ని తేరిపారా చూసింది అనుమానంగా. కావాలంటే మీ ఫోటో కూడా నా చేతికిచ్చారు మీ నాన్నగారు, మిమ్మల్ని ఆనవాళ్ళు పోల్చుకునేందుకని అంటూ తన చేతిలో ఫోటో చూపించాడు. ఆమెకు జాక్సన్. ఎస్, తనదే ఆ ఫోటో. తన తండ్రి జేబులో ఎప్పుడూ ఉంటుంది అని అనుకుంది. డోర్ తెరిచి సీట్లో కూర్చుంది సబిత. కానీ మనసులో ఆలోచిస్తోంది, టెలిగ్రామ్ ఇచ్చిన తండ్రి ఎందుకు రాలేదని. కారు స్పీడ్గా పోతోంది. ఇందులో ఏమైనా మోసం ఉందా? మొట్టమొదటిసారిగా ఆమెకు రామ్మూర్తి హెచ్చరిక గుర్తొచ్చింది. తను పొరపాటు చేయడం లేదు కదా అని బాధపడింది మనసులో. కొద్ది దూరం వెళ్ళింది కారు. సబిత అనుమానంగా అటు ఇటు చూసింది. చుట్టూ మైదానం తప్ప కనుచూపు మేరలో ఇల్లు అనేది లేదు. కారు ఆగిన చోట మాత్రం పాడుబడ్డ భవనం ఉంది. ఆవరణలో చెట్లు చేమలు చిందరవందరగా ఇష్టం వచ్చినట్టు పెరిగాయి. డ్రైవర్, ఇదేంటి ఈ నిర్మానుష్యమైన ప్రదేశంలోకి తెచ్చావు నన్ను అని అడిగింది. నాన్నగారు ఇక్కడికే వస్తారమ్మా, మీకు వచ్చిన భయమేం లేదు, 2 నిమిషాలు కూర్చోండి అన్నాడు తెల్లని యూనిఫామ్లో ఉన్న డ్రైవర్. రాజారావు గారి భవంతా ఇది? సబిత చుట్టూ చూస్తూ అంది. డ్రైవర్ ఆశ్చర్యపోయాడు. సబితకు తన గురించి ఏమీ తెలియదని రాజారావు చెప్పాడు. ఆ యువతి తెలుసుకోవాల్సిన దానికన్నా ఎక్కువే నేర్చుకుని ఉంటుంది. అటువంటప్పుడు ఆమె మోసాన్ని గ్రహించి ఆమె అల్లరి పెడుతుంది అని అనుకున్నాడు. ఎక్కడికెందుకు ఆపావో చెప్పకపోతే కారు దిగి వెళ్ళిపోతాను నేను. మీరెలా రచ్చ చేసుకుంటే నష్టపోయేది మీరే. కొద్ది క్షణాల్లో మీ నాన్నగారు ఎదుట మీరుంటారు. ఆమెకు నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు డ్రైవర్. అదేం కుదరదు. తక్షణం మా నాన్నను చూపిస్తావా లేక నన్ను వెళ్ళిపోమంటావా అంది కార్ డోర్ తెరుస్తూ. చూడండి మిస్ట్, మీరు అలా మొండికేస్తే నేను బలప్రయోగం చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత నన్నని ప్రయోజనం లేదు. సబిత కారు దిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె వెనకున్న వేగంగా డ్రైవర్ కదిలాడు. పెద్ద దుప్పటి తీసుకుని సబిత మొహం మీద కప్పేశాడు.
గిజగిజలాడుతున్న సబితను దుప్పట్లో చుట్టేసి తాడుతో కట్టేశాడు. అతడి రాక్షస హస్తాల్లో కోమలమైన సబిత ఎంత తంటాలు పడ్డా విడిపించుకోలేకపోయింది. మూటనెత్తి కారులో వెనక సీట్ మీద పడేశాడు డ్రైవర్. తన బాస్ కోసం ఆత్రంగా ఎదురు చూడసాగాడు జాక్సన్. ఈ కథ తర్వాయి భాగం ఈరోజు రాత్రి 9 గంటలకు వినండి. మరి ఈ పార్ట్ కూడా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.